హలో గైస్, అందరికి నమస్తే. ఈ రోజు మన వర్కౌట్ వచ్చేసి డే 4 పుల్ అండ్ పుష్ డే. ఈ రోజు మన వర్కౌట్ వచ్చేసి పుల్ అండ్ పుష్ రెండు కలిపి చేయబోతున్నాము. ముందుగా మనం వార్మప్ చేసుకొని బాడీ మొత్తం స్ట్రెచ్ చేసుకున్న తర్వాతకి ఒక 40 సెకండ్స్ హ్యాంగింగ్ చేశాను. ఈ హ్యాంగింగ్ చేయడం వల్ల హిప్ స్ట్రెంత్ ఇంప్రూవ్ అవుతుంది, అప్పర్ బాడీ మరియు కోర్ లో స్ట్రెంత్ పెరుగుతుంది, షోల్డర్ మొబిలిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇక మన వర్కౌట్ స్టార్ట్ అయిపోయింది. ఈ రోజు ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి పుల్ అప్స్. మనకి ఈ రోజు అయితే 6 రెప్స్ వచ్చినాయి ఫస్ట్ సెట్ కి. డైలీ ఇది ఇంక్రీజ్ అవుతుంది. సెకండ్ వర్కౌట్ వచ్చేసి డిక్లైన్ పుష్ అప్స్. ఇది లోయర్ చెస్ట్ పైన పడుతుంది. 3 సెట్స్ చేయండి. ఫస్ట్ సెట్ మాత్రం ఎక్కువ చేయండి, ఎంతో సంత. సెకండ్ సెట్ లో మీకు ఫస్ట్ సెట్ కి వచ్చిన వాటికి అంటే కొంచెం తగ్గించి చేయండి. మన థర్డ్ వర్కౌట్ వచ్చేసి బాడీ రోస్. ఇది బ్యాక్ మరియు బైసెప్ కి మంచి స్ట్రెంత్ ఇస్తుంది, బ్యాలెన్స్ ను కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఇవి ఒక 2 సెట్స్ కొట్టండి. ప్రతి సెట్ కి 12 to 15 రెప్స్ కొట్టండి. మన నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి అప్పర్ పుషప్స్. ఇది పేరులోనే ఉంది, అప్పర్ చెస్ట్ పైన పడుతుంది. ఇవి ఒక 3 సెట్స్ చేయండి. ప్రతి సెట్ కి 10 to 12 రెప్స్ కొట్టండి. మన నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి చిన్అప్స్. ఇది బైసెప్స్ పైన బ్యాక్ పైన బాగా పడుతుంది, గ్రిప్ స్ట్రెంత్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఈ రోజు మన వర్కౌట్ లో పుల్ అండ్ పుష్ రెండు ఎక్సర్సైజులు చేసాము. ఆల్టర్నేట్ గా చేసాము, పుల్ ఒకటి పుష్ ఒకటి. ఈ రోజు మన వర్కౌట్ ఇంతే. మళ్ళీ రేపు కలుసుకుందాం.